ఏరోప్లేన్స్ ఆకాశంలో ఉన్నప్పుడు క్రాష్ అవ్వడం గురించి విన్నాం, కానీ రన్వే మీద ఉన్నప్పుడు కూడా క్రాష్ అవుతాయా? వెల్కమ్ టు 10 days 10 ఏవియేషన్ స్టోరీస్ పార్ట్ 8. ఈ ఇన్సిడెంట్ December 6, 1999లో యుఎస్లో ఉన్న థియోడోర్ ఫ్రాన్సిస్ గ్రీన్ ఎయిర్పోర్ట్లో జరిగింది. ఈ టైంలో యునైటెడ్ 1448 అనే ఫ్లైట్ ఈ ఎయిర్పోర్ట్లో అప్పుడే ల్యాండ్ అయింది. అప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఒక డైరెక్షన్లో వెళ్ళమని ఇండికేట్ చేశారు, కానీ పైలట్ ఇన్స్ట్రక్షన్స్ని తప్పుగా అర్థం చేసుకోవడం వలన వేరే డైరెక్షన్లో వెళ్ళాడు. ఈ డైరెక్షన్ స్ట్రేట్ అవే రన్వే మీదకి వెళ్తుంది. కానీ ఈ సమయంలో ఎయిర్పోర్ట్లో చాలా ఫాగ్ ఉండడం వలన ఏ ఫ్లైట్ ఎక్కడుందో ఎవ్వరికీ కనిపించడం లేదు. అదే రన్వే పైన ఫెడెక్స్ 1662 ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి రెడీగా ఉంది. ఈ సమయంలో ముందుగా ల్యాండ్ అయిన యునైటెడ్ 1442 ఫ్లైట్ రన్వే మీదకి రాబోతుంది. కానీ ఫెడెక్స్ ఫ్లైట్ ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ చేసింది. కొన్ని మీటర్ల గ్యాప్తో పెద్ద యాక్సిడెంట్ తప్పింది. కానీ ఇదే ఫ్లైట్ వెనకాల యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ కూడా ఉంది. ఈ ఫ్లైట్ పైలట్ ఇన్స్ట్రక్షన్స్ తప్పుగా వస్తున్నాయని అర్థం చేసుకున్నాడు. ఒకవేళ యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్